బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలనం వెలుగు చూసింది. మాజీ మంత్రి కేటీఆర్ కు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక మొత్తంగా చూసుకుంటే ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి పలు సంచలన అంశాలైతే కూడా రోజు రోజుకు బయటకు వస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. మళ్ళీ మాజీ మంత్రి కేటీఆర్ కి అయితే కూడా మళ్ళీ నోటీసులు ఇచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. మొన్నటి వరకు హరీష్ రావుకు నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. ఇప్పుడు మాజీ మంత్రి కేటీఆర్ కు కూడా సిట్ నోటీసులు ఇవ్వటం కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తోంది, ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసు రోజు రోజుకు కొత్త మలుపులు తిరుగుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలైతే కూడా వెలుగులోకి రావడం మనం చూస్తున్నాం. అయితే మొన్నటి వరకు హరీష్ రావును సిట్ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మాజీ మంత్రి కేటీఆర్ కు కూడా సిట్ నోటీసులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్ కు సిట్ నోటీసులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త వెలుగులైతే చూస్తున్నాం. ఇక మాజీ మంత్రి కేటీఆర్ కు సిట్ నోటీసులు ఇచ్చింది. అదేవిధంగా రేపు ఉదయం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు రావాలని కూడా ఆదేశించినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఉషా అందిస్తారు. ఉషా, భవానీ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేసింది. ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రధాన కీలక సూత్రధారిగా గత 2 ఏళ్లుగా కూడా చూసుకున్నట్టయితే మార్చి వచ్చేసరికి 2 ఏళ్లు పూర్తవుతుంది ఈ కేసు ఫైల్ అయ్యి. ఈ కేసులో దాదాపుగా కూడా 2 ఏళ్లుగా కూడా అనేక మంది ఎస్ఐబి దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని కూడా విచారిస్తూ వచ్చినటువంటి సిట్ సజ్జనార్ నేతృత్వంలో సిట్ బృందము దూకుడు పెంచినట్టుగానే తెలుస్తోంది. ఈ కేసులో గత 2 రోజుల క్రితం హరీష్ రావుకు 160 సిఆర్పిసి కింద నోటీసులు ఇచ్చి సిట్ బృందం విచారించింది. సుమారు 7 గంటల పాటు హరీష్ రావును విచారించింది. అనంతరం కేటీఆర్ ను ఇవాళ ఏదైతే తన నందినగర్ లో నోటీసులు ఇవ్వడం జరిగింది. నందినగర్ లోని తన నివాసంలో నోటీసులు ఇవ్వడం జరిగింది. రేపు ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ లోని ఏసీపీ కార్యాలయానికి ఖచ్చితంగా విచారణకు హాజరవ్వాల్సిందిగా నోటీసులో పేర్కొన్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఒక ముగింపు దశగా ఒక్కొక్కరిని కూడా ఏదైతే బీఆర్ఎస్ అగ్రశ్రేణులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా పిలిచి కూడా విచారించే పరంపరను అయితే కొనసాగిస్తోంది సిట్ బృందము. తాజాగా చూసుకున్నట్టయితే సిరిసిల్లలో ఉన్నటువంటి కేటీఆర్ మాజీ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ నియోజకవర్గంలో కొన్ని పనుల కోసం అయితే వెళ్ళినట్టుగా అయితే తెలుస్తుంది. నియోజకవర్గ అభివృద్ధి పనులు, అలాగే మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ఖరారుకి సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఓవరాల్ గా వర్కింగ్ ప్రెసిడెంట్ స్థాయిలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని కూడా వీక్షించడానికైతే వెళ్ళినట్టుగా అయితే తెలుస్తుంది. మరి కాసేపట్లో కేటీఆర్ కి కూడా అఫీషియల్ గా ఈ నోటీసులు సమాచారం అందినటువంటి సమాచారాన్ని కూడా తమ సిబ్బంది ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. రేపు ఖచ్చితంగా
హరీష్ రావు ఎలాగా చట్టసభల మీద న్యాయసభల మీద తమకు నమ్మకం ఉంది, ఖచ్చితంగా హాజరవుతాము అనుకోవడంలో చెప్పారో అదే స్థాయిలోనే కేటీఆర్ కూడా విచారణకు హాజరవుతారనే బీఆర్ఎస్ శ్రేణులు కూడా చెప్తున్నాయి. చూడాలి ఈ అంశానికి సంబంధించి. కేటీఆర్ కి ఇప్పటికే 161 సిఆర్పిసి కింద నోటీసులు ఇచ్చారు కాబట్టి కేటీఆర్ దీన్ని ఎలా ఎదుర్కొనబోతున్నారు, కేటీఆర్ కి సంబంధించి ఎవిడెన్స్ కలెక్షన్ ఏమేం చేసింది సిట్టు బృందము, గతంలో ఇచ్చినటువంటి ఎస్ఐబీలుగా ఉన్నటువంటి మాజీలు ప్రణీత్ రావు, భుజంగరావు, రాధాకృష్ణ రావు, తిరుపతి అన్న, అలాగే ప్రభాకర్ రావు, హరీష్ రావు, అలాగే ప్రైవేట్ ఛానల్ సిబ్బందికి సంబంధించినటువంటి వ్యక్తి శ్రవణ్ రావు, వీరందరూ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో కేటీఆర్ ప్రధాన సూత్రధారిగా పేర్కొన్నారు. కాబట్టి ఇందులో ఎంతవరకు కేటీఆర్ హస్తం ఉంది అన్న కోణంలో కేటీఆర్ ని పిలిచి విచారించే అవకాశం ఉంది. కేవలం ఏదైతే వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకుని కేటీఆర్ ని ప్రశ్నించే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. యాజ్ యూజువల్ మొన్న ఎలాగా హరీష్ రావుని ఒక్కరిని మాత్రమే లోనికి అనుమతించారో న్యాయ నిపుణులు ఎవరిని కూడా లోనికి అనుమతించలేదు హరీష్ రావుకి సంబంధించి. సేమ్ అలాగే కేటీఆర్ కి సంబంధించి కూడా అడ్వకేట్స్ ఎవరిని కూడా లోనికి అనుమతించారు. కేవలం కేటీఆర్ ని మాత్రమే 1-to-1 ప్రశ్నించే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇప్పటికే సిట్టు బృందం చాలా వరకు కూడా క్వశ్చనింగ్ ప్రిపేర్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. రేపు కేటీఆర్ ని చాలా వరకు కూడా ఏదైతే 7 గంటలు కావచ్చు, అలాగే 8 గంటలు కూడా కావచ్చు, కేవలం ఈ కేసుకి సంబంధించి చాలా వరకు కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తుల్లో ప్రధాన వ్యక్తి కేటీఆర్ కాబట్టి కేటీఆర్ ను చాలా వరకు కూడా ప్రశ్నలు సంధించే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం 2023 అసెంబ్లీ ఎన్నికల టైంలో విపక్ష నేతల ఫోన్ల ట్యాపింగ్, వ్యాపారవేత్తలవి కావచ్చు, అలాగే ఉప ఎన్నిక దగ్గర నుంచి అసెంబ్లీ ఎన్నికల వరకు ప్రతి ఒక్క చోట కూడా బీజేపీ, కాంగ్రెస్, ఇతర నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఏదైతే అధికార పార్టీ అనే కాకుండా తమ సొంత పార్టీలో నాయకులవి కూడా ఫోన్ ట్యాపింగ్ కి గురైంది అన్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించినటువంటి ఎవిడెన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా కేటీఆర్ ఎదుట ఉంచి మరీ ప్రశ్నించే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది భవాని. Yes, Usha, thank you for the updates.